మోస్ట్ డేంజరస్ థింగ్, పొద్దున మాత్రం కాల్స్ మాట్లాడొద్దు, సైలెంట్లో పెట్టి పక్కన పడేయండి. ఎలా? టూ థింగ్స్ ఇవాళ నన్ను బాగా బాధ పెట్టినాయి. ఒకటి ఇంట్లో గొడవలు, సరే అమ్మ ఉంటా అయితే. 1.5 hour బ్యాక్ లేచా నేను. ఇప్పుడు టైం 8 అయిపోయింది. ఏముంది ఇప్పుడు దాకా కాల్స్ మాట్లాడా. మార్నింగ్ ఫోన్ సైలెంట్లో పెట్టి పక్కన పడేయాలి. యాజ్ యూజువల్ ఇవాళ కూడా జిమ్కి వెళ్తాం కష్టమే, కానీ ఇంట్లో చేద్దాం. మనం చేసేది వామప్పే కదా. ఏం చేసుకుంటున్నాను తెలుసా? చూడు, దీన్ని ఆర్టిసన్ బ్రెడ్ అంటారు. దీనిలో 7 grams ప్రోటీన్ కూడా ఉంది. ఇప్పుడు కొంచెం హెల్దీ వేలో ట్రై చేద్దాం. ఇలా బ్రెడ్ని తుంచి ఈలోపు మనకు కొన్ని కావాలి. సో అవకాడో, ఓకే, లైట్గా క్రిస్పీగా అయినవి. సో ఇలా మైల్డ్గా ఉంటే చాలు. ఇప్పుడు దీంట్లో మనకు ప్రోటీన్ కావాలి కాబట్టి లైట్గా ఆలివ్ ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఓకే, హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఇది. దీనిలో ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను కదా. పైన మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్కి ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తే ఎక్సలెంట్ ఉంది. యూజువల్లీ నేను రీల్స్లో చూస్తూ ఉంటాను, ఇటాలియన్ పిజ్జాస్లో ఆలివ్ ఆయిల్ వేసి క్రంచీగా తింటూ ఉంటారు కదా. ఇప్పుడు అర్థమవుతుంది ఆ ఫీల్. చాలా బాగుంది. మొదలైన మీటింగ్స్. వర్క్. ఇవాళ 10 o'clockకి మీటింగ్ అయితే 9:50కి కూడా కాల్లోనే ఉన్నాను. అండ్ 9:55కి అలారం పెట్టుకున్నా, అది మోగింది కూడా. సరే 5 minutesలో జాయిన్ అవుదాం అనుకున్నాను, అది 15 minutes అయింది. సో కాల్ మిస్ అయిపోయాను, కాల్ ఎండ్ అయిపోయింది. అండ్ ఆ కాల్ నా కోసమే పెట్టారు, నేనే అప్డేట్ ఇవ్వాలి. సో ఇవ్వలేదు. ఇక్కడ మిస్టేక్ ఎవరిది? సో నేనే మిస్టేక్ చేశాను కాబట్టి ఇంకా టీం వాళ్ళందరికీ అపాలజీస్ చెప్పాను. బట్ అయినా కొంచెం ఫైర్ మీద ఉన్నారు, బికాస్ అది నా రెస్పాన్సిబిలిటీ, నేను సెట్ చేసిన కాల్ కాబట్టి. దట్స్ అబౌట్ వర్క్. కెమెరా బ్యాటరీ, దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత. ఏంటి, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యాను కాబట్టి హాయిగా ఉంది. బ్యాటరీ అన్నా కదా, ఇదే ఆ బ్యాటరీ. సోనీ ఇన్ఫోలిథియం జెడ్ అని ఉంది. సోనీలోనే పెద్ద బ్యాటరీ ఇది. కొత్త బ్యాటరీ 9,000 రూపాయలు. ఇది కొన్ని 2 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే పోయింది. దీనిలో ఈ ఫస్ట్ పిన్, ఈ థర్డ్ పిన్, ఈ 2 పిన్స్ కొంచెం లోపలికి వెళ్ళిపోయినాయి. అందుకే ఛార్జింగ్ సరిగ్గా ఎక్కట్లేదు. కెమెరాలో పెట్టిన ఆఫ్ ఆన్ ఇలా కాదని చెప్పి సోనీ వాళ్ళకి రిక్వెస్ట్ రేజ్ చేశా. సో వీళ్ళు ఏమంటున్నారంటే, రే బాబు నువ్వు రీచ్ అవ్వాల్సింది ఆల్ఫా కెమెరా సపోర్ట్ టీమ్, కానీ నువ్వు రీచ్ అయింది బ్రాడ్కాస్ట్ అండ్ ప్రొఫెషనల్ సపోర్ట్. మాకు దీంతో సంబంధం లేదురా, వీళ్ళతో మాట్లాడుకో, ఇది కింద లింక్ని ప్రెస్ చేయి, లేదంటే ఈ పక్కన ఉన్న నెంబర్కి కాల్ చేయి, కావాలంటే ఆ టైమింగ్స్ కూడా ఇస్తాను, చేసి దొబ్బించుకో, ఉంటా, బాయ్. అది
అండ్ వాళ్ళు 9 AM నుంచి 9 PM మీటింగ్ వరకు ఉంటారు. ఇప్పుడు టైం 8:21 PM అయింది. అంటే ఒక 39 minutesలో వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. కాల్ చేద్దాం, ఇంట్లో నుండి కాదు, అలా వాక్ చేసుకుంటూ. Please select from one of the following menu options. How would you rate your overall satisfaction with the service you received on a scale from 1 to 5, with 1 being the worst and... అయితే ఇప్పుడు సపోర్ట్ టీం ఏమన్నారంటే బ్యాటరీని ఒకసారి మా వేర్ హౌస్ పంపించు, దాన్ని ఒకసారి పరిశోధించి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటో ఆలోచించి నీకు చెప్తాను. ఏంటి, సరేనా? చూద్దాం ఏమైద్దాం. షిప్పింగ్ చేయడానికి లేబుల్ కూడా పంపిస్తా అన్నారు. ఇంకా పంపించాక అప్పుడు చూద్దాం. ఈరోజు ఏంటో పొద్దున ఫోన్తో స్టార్ట్ చేశానా, హాఫ్ డే మొత్తం ఫుల్ నెగిటివ్గా ఉంది. ఇవాళ ఒక విషయం నేర్చుకున్నా, పొద్దున ఫోన్ టచ్ చేయకూడదు, ఫోన్స్ వస్తే లిఫ్ట్ చేయకూడదు, అవసరమైతే పగలు కొట్టేయాలి. వద్దులే, పగలు కొట్టకూడదు, మళ్ళీ నాకే బొక్క. ఇవాళ కవర్లు ఇంతే. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, చూస్తాను. సరే, ఉన్నా మరి, బాయ్.